ఇదేమాట బస్ స్టాప్ నుంచి మనం ఇక స్ట్రైట్ లెఫ్ట్ కొంచెం ముందుకు వెళ్తే మన హోటల్ అయితే వస్తుంది. SBI ATM పైన తీసుకుని అయితే బాగానే ఉంది, నీట్గానే. ఫుడ్ మాత్రం బాగుంది, మీరు ట్రై చేయండి కలిస్తే అండి. చూస్తా ఉంది అప్పటి నుంచి ఎవరు ఇస్తారేమని చెప్పేసి. సో యాక్చువల్లీ ఇక్కడ లేట్ అయిపోయింది నైట్, కాబట్టి ఇక్కడనే స్టే చేయాల్సి వస్తుంది. సో నేనైతే ఇక్కడ గోకర్ణలో స్టే తీసుకున్నా. నాకైతే 850 ఛార్జ్ చేసిండు పర్ సింగిల్ పర్సన్, కాబట్టి డబుల్ బెడ్ ఇచ్చిండు, బట్ సింగిల్ బెడ్రూమ్ ఛార్జ్ చేసిండు అనమాట. సో చూస్తే రూమ్ అయితే చూపిస్తాను మీకు ఎట్లా ఉంటుందో. ఒకవేళ కావాలనుకుంటే ఇక్కడ స్టే చేయొచ్చు. SBI ATM పైన ఉంటుంది ఇది. సో అదనమాట. ఇప్పుడు నేను రూమ్ చూపిస్తాను ఎట్లుంటుందో, ఓకేనా. రేపు మార్నింగ్ మళ్ళీ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోదాము మురుడేశ్వర్కి. సో ప్రస్తుతానికి అయితే అంటే ఎర్లీ మార్నింగ్ మనకి అయితే బస్సు ఉందన్నమాట. ఇక్కడ నుంచి 4:40కి బస్సు ఉందంట. సో 4:30కి మనం బస్ స్టాండ్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి. సో ఇదే బెడ్ చూస్తారు కదా, బెడ్ అయితే ఇచ్చిండు. ఇక్కడ లోపల వాష్రూమ్ ఉంది, ఇక్కడ మిర్రర్, ఇక్కడ బయటికి కూడా ఉంది బాల్కనీ. క్లోజ్ చేసేసిన, ఇది అంత యూస్ఫుల్ లేదు. సో ఇదనమాట. టేబుల్ ఇచ్చిండు, ఒక చైర్, ఇంకో బెడ్ ఎక్స్ట్రా బెడ్ ఇచ్చిండు. సో ఇది బెడ్ అనమాట. అక్కడ మీకు ఛార్జింగ్ పాయింట్, సాకెట్, ఫ్యాన్ స్విచ్ అన్నీ ఉన్నాయి అనమాట. ఇక్కడ ఇంకో సాకెట్ ఉంది. సో వాష్రూమ్ కూడా ఓకే, పర్లేదు, బాగానే ఉంది. చూస్తారు కదా, సో వాష్రూమ్ కూడా బాగానే ఉంది. అదనమాట. అసలు నా ప్లాన్ ఏమైపోయింది, అసలు నేను బెంగళూరు పోవాలనుకున్నా. అసలు బెంగళూరు ఒకటే లేదు ఇప్పుడు, ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి జర్నీ టైం చాలా పడుతుంది. సో నేనేం చేసిన అంటే ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళకుండా ఆ బెంగళూరు నుంచి వచ్చే హైదరాబాద్కి వచ్చే బస్సు మురుడేశ్వర్ నుంచి వస్తుంది అనమాట. సో నేను మురుడేశ్వర్ దగ్గర బోర్డింగ్ పాయింట్ తీసుకుందాం అనుకుంటున్నా. అంటే చేంజ్ చేయడానికి రాదు, ఎప్పుడైతే డ్రైవర్ కాల్ చేస్తాడో అతనికి చెప్తాను అనమాట నేను, మురుడేశ్వర్ దగ్గర నేను ఎక్కుతాను అని చెప్పేసి. సో బెంగళూరు కూడా క్యాన్సిల్ అయిపోయింది అనమాట. గోకర్ణలో చూద్దాం, రేపు మార్నింగ్ అయితే పాసిబిలిటీ ఉంటే చూద్దాం. సో ఎర్లీ మార్నింగ్ అయితే పోదామని చూస్తున్నాను నేను. అక్కడ మురుడేశ్వర్ దగ్గర మన టైం ఉంటుంది కాబట్టి అక్కడ లోకల్ ఏమైనా ప్లేసెస్ బీచెస్ అవి ట్రై చేద్దాం మనం, ఓకేనా. సో ట్రెక్కింగ్ అది ఉంటుందంట, సో అది చూద్దాం ఒకసారి. అక్కడ లోపల కొన్ని బీచెస్ ఉంటాయి, సో ఆ బీచెస్ ట్రై చేద్దాం మనము, ఎందుకంటే మన టైం ఉంటుంది కాబట్టి. ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 to 6 కావచ్చు మనకి బస్ వచ్చే వరకు మురుడేశ్వర్కి బెంగళూరు నుంచి. ఎందుకంటే అక్కడ నుంచి ఒక 200 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అన్నమాట డిస్టెన్స్. సో హైవేలో బైపాస్ రోడ్కి వస్తుంది, నేను అక్కడికి వెళ్ళి ఎక్కాలి, అదనమాట మ్యాటర్. సో అదనమాట. రూమ్ అయితే బాగానే ఉంది. సో మనకి బడ్జెట్లో వచ్చేసింది 1000 రూపీస్ లోపట్నే. సో ఇంకటి బస్ స్టాప్కి దగ్గరనే ఉంది ఇది. బస్ స్టాండ్ ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, 1 minute వాకబుల్ డిస్టెన్స్ అంతే, జస్ట్ 200 మీటర్స్ ఉంటుంది అనుకుంటా అంతే. సో అదనమాట ఇది రూము. సో మనం వెళ్ళి మనకి స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:20 అవుతుంది. ఇప్పుడు బయటికి వెళ్ళేసి ఇక దగ్గరలో మార్కెట్ ఉందన్నమాట. ఆ మార్కెట్లో ఇప్పుడు ఎట్లా నుంచి తెలియదు, ఇంకా క్లోజ్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఈ టైంకి. సో మార్కెట్కి వెళ్ళేసి అట్లే మనం డిన్నర్ చేసుకొని వచ్చేసి పడుకొని మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మనం బయటికి వెళ్దాం, ఓకేనా. సో జస్ట్ ఇప్పుడు మొబైల్ ఛార్జ్ చేసిన, అసలు మొబైల్ ఛార్జింగ్ అసలు లేకుండే, చాలా స్లో వచ్చింది బస్ అయితే మనకి ఇక్కడ నుంచి. అంటే సో అంకుల నుంచి మనకి గోకర్ణ వచ్చేసి 28 కిలోమీటర్స్ ఉంటుంది, బట్ ఆల్మోస్ట్ గంట పైన తీసుకుంటూ ప్రతి స్టాప్ దగ్గర ఆపుతుంది అనమాట. చాలా స్లో వచ్చింది బస్ అయితే, లేకుంటే హాఫ్ అన్ అవర్ వచ్చేది, 1 hour చేసిండు ఆయన, అదనమాట. కానీ మొత్తానికి అయితే జర్నీ టైం కొంచెం టైం వేస్ట్ అయింది. నేను మార్నింగ్ ఏదో అనుకున్నా, బట్ అదేంటంటే నేను మార్నింగ్ సన్ రైజ్కి వెళ్ళినా అనమాట. ఇప్పుడు గోవా దగ్గర మనకి వెగటర్ బీచ్ దగ్గర సన్ రైజ్కి వెళ్ళినా, అక్కడ నాకు టైం పట్టింది. అసలు అది ప్లానే లేదు అసలు. అది మార్నింగ్ అందరం కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఆ టైంలో సడన్ ప్లాన్ చేసుకుని వెళ్ళిపోయినాం అనమాట. సో అక్కడ సన్ రైజ్ చేసుకున్న తర్వాత మనకు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 10 అయిపోయింది. సో అక్కడ నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఈ రోజు మొత్తం జర్నీకి సరిపోయింది, చూసింది ఏం లేదు అక్కడ. కాబట్టి సన్ రైజ్ కూడా చూసినాం, జర్నీ కొంచెం ఎక్స్పీరియన్స్ అంతే. ఎందుకంటే లోకల్ మార్కెట్ చూపించినాం, మిగతా మప్పుసా మార్కెట్ చూపించినా కదా. లాస్ట్ టైం మనం మప్పుసా ఫిష్ మార్కెట్ మిస్ అయిపోయినాము. సో ఈసారి అది కవర్ చేసిన నేను. సో మనం బయటికి వెళ్దాం, బయటికి వెళ్ళేసి డిన్నర్ వేసుకుందాం. ప్రాన్ బిర్యానీ తీసుకున్నా, 300 చార్జ్ చేసిండు, ఎక్స్ట్రా రైస్ చెప్పిన. ఆల్రెడీ నేను స్టార్ట్ చేసిన కాబట్టి చూపిస్తలేను. ఇది ఒకటి ఫిష్ మసాలా అన్నమాట, ఇందులో చిన్న పీస్ ఇచ్చిండు ఫిష్ది. బట్ ఓవరాల్ అయితే ప్రాన్ ఫ్రై బాగుంది, మీరు ట్రై చేసి వచ్చినప్పుడు. సో ఇది హోటల్ చిన్న ఉంటుంది, బట్ హోమ్ ఫుడ్. ఇది ఇల్లే అనమాట, ఇంటి దగ్గర ఇంట్లో ఉంటుంది ఫుడ్ ఇది. సో నేను ప్రాన్ థాలీ అయితే ఆర్డర్ ఇచ్చిన. ప్రాన్ థాలీ బాగుంది ఫుడ్, అంటే నాన్ వెజ్ బాగుంది, బట్ వెజ్ అంతా పప్పు అంతా కూడా నార్మల్ అన్నమాట, అంతా బాగాలేదు, ఓకే. బట్ ప్రాన్ ఫ్రై మాత్రం చాలా బాగుంది. వచ్చినప్పుడు మీరు సీ ఫుడ్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, ఎందుకంటే కోస్టల్ ఏరియా కాబట్టి సీ ఫుడ్ చాలా బాగుంటుంది. చూసుకున్న ప్లేస్ అయితే మీకు నార్మల్ ఉంటుంది ప్లేస్ అయితే, కానీ ఫుడ్ మాత్రం ఇక్కడ బాగుంటుంది. ఇక్కడ పోయినా మీకు ఇదే పేరు చెప్తారనమాట, ఏ హోటల్కి పోయినా కానీ ఎవరిని అడిగితే ఇదే చెప్తారనమాట. దీని పేరు వినయ్ హోటల్ ఏది ఉంటుంది, బట్ బయట పోవడం బోర్డు ఉండదు, బట్ ఫుడ్ మాత్రం బాగుంటుంది. దీనికి నాకు వచ్చి 300 చార్జ్ చేసాడు. సో తినొచ్చు, ఎంత తినొచ్చు, ఫుడ్ మాత్రం బాగుంది, ఓకే అండి. చూస్తా ఉన్నప్పటి నుంచి ఎవరు ఇస్తారేమని చెప్పేసి. ఏం చూస్తారా, అక్కడ పోనాడు, నన్ను తినేవా, అటు పోనాడు, చూస్తూ ఉంది. అది అప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉంది. ఇక్కడ ఇంకో పిల్లి ఉంది చూడండి, పిల్లి ఎంతనో సరిపోయింది. ఇప్పటిదాకా చిన్నపిల్లలు ఉండే భయపెట్టింది అందరూ.
సో ఈ హోటల్ పేరు వచ్చేసి శ్రీ సిద్ధి వినాయక మెస్ అంట. మనకి చూస్తే ఇక్కడ డౌన్ టౌన్ బార్ అండ్ రెస్టారెంట్ కి ఆపోజిట్ లో ఉంటుంది. మొత్తం ఇల్లే అనమాట, బోర్డ్ అయితే ఏమి ఉండదు. సో ఒక చిన్న ఉంటుంది బోర్డ్ అయితే. ఫుడ్ మాత్రం బాగుంది. 300 ఛార్జ్ చేసాడు. సో అదనమాట, ఇక్కడ ట్రై చేయొచ్చు. ఇక్కడ వేరే ఫారెన్స్ కూడా చాలా మంది వస్తున్నారు అనమాట, అంటే జర్మనీ వాళ్ళు వీళ్ళు కూడా. ఫుడ్ మాత్రం బాగుంది, మీరు ట్రై చేయండి కరెక్టే. ఓకేనా. ఫిష్ అండ్ ప్రాన్స్ ఇక్కడ నుంచి దీని ఆపోజిట్ లో ఉంటుంది. ఇది అనమాట. సో అక్కడ ఇల్లే, ఇది మొత్తం ఆల్మోస్ట్ ఇల్లే అనమాట. 15 years నుంచి నడుస్తున్నారు వీళ్ళు. అక్కడ చూసుకుంటే చిన్న ఉంటుంది, శ్రీ సిద్ధి వినాయక మెస్ అని ఉంటుంది. సో ఫుడ్ మాత్రం బాగుంది. సో నైట్ టైంలో మాత్రం ఇది వ్యూ. ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కొంతవరకే ఉన్నాయి, దాని తర్వాత స్ట్రీట్ లైట్స్ మాత్రం లేవు. మొత్తం ఈ హోటల్స్ ఇంటర్ లైట్స్తోనే ఉన్నాయి అనమాట. సో ప్రస్తుతం మనం వచ్చేసి గోకర్ణ స్ట్రీట్లో ఉన్నాము. షాప్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇవాళ మార్కెట్ ఉండి మార్కెట్ పోదాం అనుకున్నా, బట్ మార్కెట్ కూడా క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఈ పార్టీ సీతా రెసిడెన్సీ అని అక్కడ స్టే చేసి మీరు, ఇక్కడ బ్యాంక్ ఉంది, ATM కూడా ఉంది. అక్కడ చూసుకుంటే కమత్ హోటల్ ఉంది, మీరు దాంట్లో కూడా స్టే చేయొచ్చు. కమత్ లాడ్జ్ అని అక్కడ కూడా బాగానే ఉంటుంది. రూమ్స్ అయితే బాగానే ఉంటాయి. 2000 ఛార్జ్ చేస్తారు. ప్రస్తుతానికి అయితే 2000 ఛార్జ్ చేస్తారు వాళ్ళు డబుల్ బెడ్రూమ్కి. సో రూమ్కి అయితే వచ్చేసిన, ఇప్పుడైతే పడుకుంటా. మార్నింగ్ మళ్ళీ చూద్దాం, ఎప్పుడు మనం మార్నింగ్ టెంపుల్కి వెళ్దామా ఎంత చూద్దాం, మీకు మార్నింగ్ చెప్తా. ఓకేనా. ఇప్పుడైతే పడుకుంటున్నా నేను. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ గాయ్స్ ఫ్రమ్ గోకర్ణ. ఇప్పుడైతే నేను మురుడేశ్వర్ పోతున్నా. మార్నింగ్ అయితే టైం వచ్చేసి 4:30 అవుతుంది. సో 4:40కి బస్సు ఉందంట ఇక్కడ నుంచి. సో మొత్తం చీకటి ఉంది, అసలు రైట్స్ లేవు, అందుకే డార్క్ ఉంది అనమాట మొత్తం. సో బస్ స్టాప్ అయితే పోతున్నాను నేను ఇప్పుడు. ప్రస్తుతానికి అయితే మొత్తం చీకటి ఉంది, అసలు ఎవరు లేదు ఇక్కడ. సో చిన్న చిన్న ఆటోలు అయితే నాకు జరుగుతున్నాయి. సో 4:30కి మన బస్సు రెడీ ఉందంట, ఓలో బస్సు. చూద్దాం ఒకసారి. సో ఇక్కడ నుంచి మనకి 2 hours అయితే పడుతుంది పక్క, బట్ చూద్దాం ఒకసారి, అనుకుందాం ఒకసారి డ్రైవర్ని. అంటే ఇదే అనుకుంటా, పక్కన మార్కెట్ అయితే ఉంది, ఆ వెజిటేబుల్ అట్లాంటిది మార్కెట్ అయితే ఉంది ఇక్కడ. ఇదే బస్ స్టాండ్. వేరే వేరే బస్సు అయితే ఆగినాయి. ఆ బస్సు మోస్ట్లీ ఇదే అనుకుంటాను అయితే. చూద్దాం అనుకుందాం ఒకసారి. నుంచి మనకి 78 kilometers అయితే ఉందన్నమాట గోకర్ణ నుంచి మురుడేశ్వర్. ఆల్మోస్ట్ 1.5 hours పడుతుంది. సో 4:45కి స్టార్ట్ అయితే అక్కడ రీచ్ అయ్యేసరికి 6 అవుతుంది అంట టైం అయితే. మన బస్సు అయితే రెడీ ఉంది ఇప్పుడు. సో ఓలో బస్సు అన్నీ వస్తారు కదా, ఓలో బస్సు మార్నింగ్ 4:40కి అయితే బస్సు ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ 9కో 9:30కి అట్లా ఉంటుంది అంట బస్సు. నెక్స్ట్ బస్సు వచ్చేసి మన బస్సు దీనిలో మనం జర్నీ అయిపోతున్నాము. 1.5 hours. ఒకసారి గోకర్ణ బస్ స్టాప్ మొత్తం చూసేయండి. గోకర్ణ బస్ స్టాప్ చూపిస్తాను మీకు. ఓకేనా. సో ఇది గోకర్ణ బస్ స్టాప్. అక్కడ లైన్ బస్సు అయితే ఆగినాయి మార్నింగ్ టైంలో 8:30 అన్నీ అక్కడ ఆగినాయి అనమాట. సో అక్కడైతే వేరే బస్సెస్ ఉన్నాయి. పక్కనైతే మార్కెట్ ఉంది మనకి. ఇది అనమాట బస్ స్టాప్ గోకర్ణది. చిన్న బస్సు అండి, మరి పెద్ద బస్సు అయితే కాదు. ఇదే మన బస్సును గరం చేస్తున్నాయి. బస్సు చార్జెస్ పెట్టిండు 10 నిమిషాలు. సో హైదరాబాద్ బస్సు. సో ఇదే బస్సు చూస్తుంది కదా, బస్సు అయితే బాగుంది. ఇది ఓలో బస్ అనమాట, కొంచెం లగ్జరీ ఉంటుంది అంటే కంపేర్ టు గవర్నమెంట్ నార్మల్ బస్సెస్. సో ఇది కూడా గవర్నమెంట్ బస్సే. చూద్దాం, టికెట్ ప్రైస్ 150 అట్లా ఉంటుంది అనుకుంటున్నా, 150-200. రైట్ సైడ్లో కూర్చుంటున్నా, ఎందుకంటే రైట్ సైడ్లో వ్యూ బాగుంటుంది అంట. సో సీ వస్తుంది అంతా కాబట్టి రైట్ సైడ్లో వ్యూ బాగుంటుంది కాబట్టి రైట్ సైడ్లో కూర్చుంటున్నాను. హైదరాబాద్ బస్సు ఇక్కడ నుంచి డిస్టెన్స్ 80 kilometers ఉంటుంది ఆల్మోస్ట్. సో టికెట్ ప్రైస్ 150 ఉంటుంది. సో స్టార్ట్ అయిపోదాం. సో టికెట్ ప్రైస్ వచ్చేసి 140 తీసుకోండు. టికెట్ ప్రైస్ 140 చూస్తారు కదా. సో అదనమాట. సో 140లో గోకర్ణ నుంచి మురుడేశ్వర్ పోతున్నాను నేను. గోకర్ణ బస్ స్టాండ్ నుంచి అయితే బస్ స్టార్ట్ అయిపోయింది. సో ఎర్లీ మార్నింగ్ రోడ్స్ అయితే చూస్తారు కదా, ఇట్లున్నాయి అనమాట గోకర్ణలో రోడ్స్ లోకల్లో. సో తర్వాత హైవే అయితే ఎక్కేసినాం మనం. సో మార్నింగ్ అయితే అయిపోయింది. సో లైట్ అయితే వచ్చిందనమాట. సో ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయినాం. మురుడేశ్వర్ టెంపుల్ కనిపిస్తుంది కదా గోపురం. సో చాలా పెద్ద గోపురం అనమాట, ఇది టాలెస్ట్ గోపురం. ఫైనల్లీ మురుడేశ్వర్ టెంపుల్ రీచ్ అయిపోయినాం. ఇప్పుడైతే టైం వచ్చేసి 6 అవుతుంది. సో లైట్స్ అన్ని ఆఫ్ చేసేసారు.